సంతోష్ కాసర్లా. సో ఈ రోజు వీడియో ఏంటంటే జెండర్ రివీల్ వీడియో అన్నమాట. అండ్ ఫేస్ రివీల్ కూడా. సింగిల్ బేబీ ట్విన్స్ అయితే కాదు. కొంతమంది మాత్రం అంత ఎగ్జాక్ట్ గా ఎట్లా కామెంట్స్ పెట్టిలో నాకు అర్థం కాలేదు. వాళ్ళ పేర్లతో సహా చెప్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కామెంట్స్ పెట్టిల్లు కదా. మీ అమ్మ మళ్ళీ వచ్చేస్తుంది అని ఇంటికి తీసుకొని వచ్చిన వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. ఆల్మోస్ట్ ఇక అందరికి తెలిసిపోయింది కదా అంతమంది కామెంట్స్ అని చెప్పేసి చెప్తే మరి ఇప్పుడు వాళ్ళందరి లెక్కలు అటు ఇటు మారిపోతాయేమో. సో మాకైతే ఫేస్ రివీల్ కూడా ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ అది పెట్టినందుకు, మా మమ్మీ వస్తుంది అని చెప్పినందుకు. హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో లాస్ట్ 2 వీడియోస్ లో అయితే నేను ఒక్కనే వచ్చి ఇంట్రోల్ చెప్పుకుంటూ ఉండే. ఇప్పుడైతే నా పక్కన ఇక మాకు నమ్మగాడు మీ సుజిత్ర అయితే ఉందన్నట్టు, అది కూడా బేబీతో పాటు. సో ఈ రోజు వీడియో ఏంటంటే జెండర్ రివీల్ వీడియో అన్నమాట. అండ్ ఫేస్ రివీల్ కూడా. ఫేస్ రివీల్ ఎండింగ్ వరకు ఎండింగ్ లో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నేను తనతోటి మాట్లాడిపిస్తా అన్నాను కదా. సో తను ఏం మాట్లాడుతుంది, తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది ఎలా షేర్ చేసుకుంటది అనేది మొత్తం సుజిత్ర ముచ్చట్లు ఛానల్లో వస్తుంది తొందరలోనే. సో మన ఛానల్ తో పాటు సుజిత్ర ముచ్చట్లు ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. రేర్ గా ఎప్పుడో గంట కొట్టినప్పుడు చెప్తాడు అన్నట్టు, అది నేను రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు అక్కడ మాట్లాడుకొని కొంచెం చెప్పు అని చెప్పేసి, అంటే ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు సుజిత్ర ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోమని. పెద్ద ఛానల్స్ చిన్న ఛానల్స్ ఏం పట్టించుకుంటారు, అలానే ఉంటది. సో సుజిత్ర ముచ్చట్లు ఛానల్ ని కూడా చూడండి. తను చెప్పాడు ప్రెగ్నెన్సీ దాని గురించి అని. నా ప్రెగ్నెన్సీ సిరీస్ వస్తుంది, ప్రెగ్నెన్సీ జర్నీ వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీ తర్వాతే ఇప్పుడైతే పురుడు స్నానం అయితే తన దాంట్లో రావట్లేదు. సో నా పురుడు స్నానంది కూడా, నా బేబీది నాది ఇద్దరిది కలిపి నా ఛానల్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డెలివరీ వ్లాగ్ కూడా ఒకటి, నేను అండ్ ప్రజ్ఞ హాస్పిటల్లో సర్లక్క, అంటే సర్ల గారు మేడం డాక్టర్ గారు, ఇద్దరం కలిసి కూర్చొని నాది ఎలా అయితే డెలివరీ అయింది, ఎలా ప్రాసెస్ అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే తను కొంచెమే పెట్టాడు, నా ఎక్స్పీరియన్స్ ఎలా అయితే జరిగింది, నా లైఫ్ స్టైల్, నా ప్రెగ్నెన్సీ జర్నీ టోటల్ నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సో డిస్క్రిప్షన్ లో సుజిత్ర ముచ్చట్లు ఛానల్ లింక్ ఉంటుంది, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక అయితే వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా అయితే అందరికి థ్యాంక్ యూ, ఎందుకంటే అందరూ నాకు నా బేబీకి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నేనైతే లైఫ్ లో మర్చిపోలేను. అండ్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫ్టర్ డెలివరీ అనేది కూడా కామెంట్స్ లో పెట్టారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. సో ఇక మస్తు మంది అయితే ప్రెగ్నెంట్ తో ఉన్నప్పటి నుంచే కామెంట్స్ స్టార్ట్ చేసిల్లు అన్నట్టు, మీకు బాయ్ పుడతాడు, మీకు గర్ల్ పుడుతుంది అంటే. కొంతమంది ఇక జరిగిన ఇన్సిడెంట్లు కానీ, అంటే సుజిత్ర లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మీ అమ్మని నీకు పుడుతుంది, మీ అమ్మ మళ్ళీ వచ్చేస్తుంది అని కానీ, ఇలా చాలా రకాలుగా కామెంట్స్ పెట్టిళ్ళు. థ్యాంక్ యూ అది పెట్టినందుకు, మా మమ్మీ వస్తుంది అని చెప్పినందుకు. అండ్ ఎప్పుడైతే ఒక వీడియో చేసినాం మేము బిల్డింగ్ మీద, పెదవై పలికిన సాంగ్ నాని మూవీలోది, అది చేసినప్పుడు మాత్రం ఇక అందరూ మీకు ట్విన్స్ 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 అని పెట్టింది. అరే సడన్ గా మళ్ళీ ట్విన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చిళ్ళు అని చెప్పేసి మాకు అనిపించింది. ఫస్ట్ క్లారిటీ, ట్విన్స్ అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రెగ్నెన్సీకి ముందు 9th month లో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, వాటిలలో స్కానింగ్ అవి కూడా చూపించినాము. సో సింగిల్ బేబీ ట్విన్స్ అయితే కాదు. అండ్ ఇక గెస్ చేస్తూ బాయ్ గర్ల్ అనుకుంటూ పెట్టిల్లు కదా, వాళ్ళు కాకుండా కొంతమంది మాత్రం అంత ఎగ్జాక్ట్ గా ఎట్లా కామెంట్స్ పెట్టిల్లో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆ కామెంట్స్ చూద్దాము. అయితే వాళ్ళ పేర్లతో సహా చెప్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కామెంట్స్ పెట్టిల్లు కదా వాళ్ళు. మెరీగా అమ్ములు 29618, మీకు అక్కడ కామెంట్స్ కూడా స్క్రీన్ మీద వస్తాయి. ఎప్పుడో పాప పుడితే ఇప్పుడు చెప్తున్నారు, 21 days ఫంక్షన్ కూడా అయిపోయిందిగా అక్క అంట. ఓకే. అండ్ ఇంకొకరు అన్విక, అన్నయ్య వదిన నీకు పాపన బాబా చూడాలని చాలా ఆసక్తి ఉందని కామెంట్ పెడితే, ఎవరో ఖమ్మం పిల్ల వ్లాగ్స్ అనే వాళ్ళు రిప్లై ఇచ్చిళ్ళు, బేబీ గర్ల్ పుట్టింది అని. నెక్స్ట్ స్వర్ణలత 9885, 1 month అయింది పాప పుట్టి, అన్నయ్య వదినకు డెలివరీ అయింది అని పెడితే, డెలివరీ అయింది పాప అని సరిత కువ్వకొల్లు అంట రిప్లై ఇచ్చింది. ఎం చందు 5605 రిప్లై ఇచ్చిండు, ఆల్రెడీ డెలివరీ అయింది బేబీ గర్ల్. రెడ్డి శేఖర్, వీళ్ళకు బేబీ గర్ల్ పుట్టి దగ్గర 1 month అయింది, వీళ్ళు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అని. రాజు 2685, ఓర్ని 1 month అయిందిరా నీకు పాప పుట్టి, నార్మల్ డెలివరీ అయింది, ఎందుకురా ఇప్పుడు వీడియోస్ తీస్తున్నావు ఇలా.
అంటే ఎంత ఎగ్జాక్ట్ గా పెట్టిలో మీరు అర్థం చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియో ప్లాన్ చేసి మంచిగా చెప్పుదామని చెప్పి మేము అనుకున్నాము, బట్ అందరు ఆల్మోస్ట్ ఇక కామెంట్స్ లలో చెప్పేసి కదా. అండ్ ముందుగా అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మా మమ్మీ వస్తుంది అని చెప్పేసి ఎవరైతే ఎంత హ్యాపీగా కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే చెప్పు, నువ్వు చెప్పు. చెప్పేది ఏం లేదు, రివీల్ చేసేయడమే. ఇక చెప్తే మరి ఇప్పుడు వాళ్ళందరి లెక్కలు అటు ఇటు మారిపోతాయేమో. ఏం మారు, ఎవరి లెక్క వాళ్ళకుంటది. ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడని. సో మాకైతే శివయ్య వచ్చిండు అనమాట. నాకైతే కొడుకు పుట్టిండు. అది అండ్ రాజన్న కొండగట్ట అంజన్న కొమరెల్లి మల్లన్న అంతే 101 దేవతలు ఆయనకి శివుడు ఎట్లా ఇష్టమో నాకు గణేశుడు ఇష్టము. నాకు నా ఫీలింగ్, నా గణేశుడు నాకు బ్లెస్సింగ్ చేసి నాకు గణేశుడు వచ్చినట్టు మల్లన్న వచ్చినట్టు, తనకైతే మా ఇంటికి శివయ్య వచ్చినట్టు. సో ఎట్లా అనిపిస్తుంది నీకు కొడుకు పుట్టినందుకు? ఎట్లా అనిపిస్తుంది, ఏంది, నేను ఎట్లా కంగారు పడ్డా అనేది ఒకసారి ఇంటికి తీసుకొని వచ్చిన వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. ఎంత అడవిడి మీద వచ్చినాము, అసలు ఏం ప్లానింగ్ చేసుకోలేదు, టక్కున వస్తున్నాం కదా, సడన్ గా అనిపించింది. ఇక కాలు చేతులు ఆడతలేవు మా ఆయనకి, ఏం చేయాలి అసలు, అందరు ఇట్లా ప్లాన్ చేసుకుంటారు కదా. పెద్దగా ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు అందరు ప్లాన్లు చేసి తీసుకొని వస్తాను, నాకేమో ఒక్కనే అయిపోయినా, ఏం చేయాలి. ఇటు అమ్మ వాళ్ళకు మామయ్యకి ఏమని చెప్దామంటే వాళ్ళకు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది, ఐడియా లేదు. అంటే దిష్టి తీసే వరకు అయితే తెలుసు, ఆ టైంలో ఆ జనరేషన్ లో ఇవన్నీ లేవు కదా. సో అందుకని ఈ జనరేషన్ లో ఎలా అయితే మూవ్ అవుతున్నామో మేము కూడా మా కొడుకు అలానే చేసుకుందాం, అలానే తీసుకురావాలని ఉండే. కాకపోతే చాలా వరకు తను ట్రై చేసి మా ఇద్దరికైతే కొన్ని ప్లాన్ చేసి తన వట్టికి తన దగ్గర ఉన్న దాంట్లో తన స్తోమతలో తనైతే చేశాడు. నేనైతే హ్యాపీ. అండ్ ఇంకొకటి, వారసుడు అనగానే ఇంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారని మీరు మాత్రం ఏమనుకోకండి. ఎందుకంటే నేను మా డాడీకి ఇద్దరం ఆడపిల్లలమే. సో మా డాడీ దగ్గర ఉండి మా మమ్మీ లేనందుకు మేమిద్దరం చూసుకోలేకపోతున్నాము. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది మా ఇద్దరికి తెలుసు. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళిపోతాము, ఒక్క కొడుకైనా ఉంటే ఆయనకి దగ్గరలో ఉండి ఒక కోడలు వస్తుంది, ఒక వండి పెడుతుంది అనే ఒక ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో అట్లుండే నాకు. అందుకని చెప్పేసి ఆ ఫీలింగ్ మాకు ఉండద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆడపిల్ల పుడితే తమ్ముడిని చూసుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మగపిల్లగాడు పుడితే మాత్రం జాగ్రత్తగా, తర్వాత ఆడపిల్ల పుడితే చూసుకుంటాడు ఈ జనరేషన్ లో. అందుకని చెప్పేసి నాకు కొడుకు పుట్టినందుకు ఆనందంతో మా అమ్మ ఈ రూపంలో వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంతకు మించి వేరేదేం లేదు. మీ అమ్మ రాలేదు, మీ అమ్మ పుట్టలేదు అన్నది బాధ లేదా అని చెప్పేసి ఏమి అనుకోవద్దు. ఏమో దేవుడు ఇలా బాయ్ రూపంలో పుట్టించిండు అని అనుకుంటున్నా. సో ఇంటికి ఎట్లా తీసుకొని వచ్చిన ఏంది అనేది ఇక వీడియో చూడండి, దాంట్లోనే ఫేస్ రివీల్ కూడా దాంట్లోనే ఫేస్ రివీల్ కూడా ఉంటుంది, చూసేయండి. హాస్పిటల్లో ఎలా సపోర్ట్ చేశారో ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆయమ్మలు అలానే సపోర్ట్ చేసి నాకు దిష్టి తీసి సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చే టైంలోనే ఇక అత్తమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారనమాట నాకు నా బేబీ బాయ్కి దిష్టి తీయడానికి. సో అత్తమ్మ తీయడంలో నాకేం కొత్త అనిపించలేదు, మామయ్య తీస్తుంటే నాకు కొంచెం కొత్త అనిపించింది. ఇదే ఫస్ట్ టైం లాగా కొంచెం మా డాడీ సపోర్ట్ తీసుకొని నేను పైకి వచ్చేసరికి పైన డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయటకు కూడా ఫ్లవర్స్ అలా చల్లేసి ఇంకా మా డాడీ కేసరి నీళ్ళతో కూడా దిష్టి అయితే తీసేసాడు. లోపల కూడా వీళ్ళు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మా చిన్నోడిని ఇలా పాదాలు ఎర్ర నీళ్ళలో ముంచి ఇలా పాదాలు అచ్చులు పెడతారు కదా, ఇన్స్టాలో రీల్స్ చూసాం అనమాట. అలా అయితే లోపలికి వచ్చే టైం కరెక్ట్ గా మా చిన్నోడు ఏడుస్తున్నాడు. ఏడవడం వల్ల ఆ పాదాలు అయితే కరెక్ట్ రాలేదు. సో మా చిన్న ఫేస్ ఇప్పుడైతే మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. నాకు ఇప్పటి వరకు డెకరేషన్ కంటే ఈ డెకరేషన్ బాగా నచ్చింది. బెడ్ మీద వెల్కమ్ అనేది చూడండి, ఆ వెల్కమ్ హార్ట్ సింబల్ లో మా చిన్నోడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాడు. నాకు ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో చూసిండ్రు కదా, అదన్నట్టు మొత్తం మీద నా హ్యాపీనెస్. బాయ్ అని కూడా చాలా వరకు కామెంట్స్ వచ్చాయి, అవి మేము ఇంకా రివీల్ చేయలేదు అంతే. 1000% బాబు అవి కొంతమంది ట్విన్ బాయ్స్ అని కూడా పెట్టారు. నిజంగా నాకైతే ఆ ఫీల్ కూడా ఒక వేరే లెవెల్ అనిపించింది. కాకపోతే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉండాలి, అట్లనే బాండింగ్ బాగుంటది అనమాట. మా వాడు మంచి నిద్రలో ఉన్నాడు, మేము మాట్లాడితే ఎక్కడ లేస్తాడు అని భయం వేస్తుంది. కొంచెం భయంగా మాట్లాడుతున్నాం, ఇప్పటి నుంచే భయపడుతున్నాం మేము. నేనైతే తినడానికి భయపడుతున్నా, పడుకోవడానికి కూడా భయపడుతున్నా, మెసులుతున్నాడు. నెక్స్ట్ అయితే ఇక ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసిపోయింది కాబట్టి
ఏంటిది ఉయ్యాలలో వేసిండు పేరు cradle కూడా ceremony, పెట్టిండు అనేది name కొన్ని ceremony, కామెంట్స్ వచ్చినాయి. ఉయ్యాలలో రాయడం పేరు. మాకేం ఇష్టం లేదు. లేదు వీడియో ఒక 2 days లో సో వచ్చేస్తుంది. ఆల్రెడీ జరిగిపోయింది. సో నేను డెలివరీ అయ్యి కూడా 1 month దాటింది, కాకపోతే వీడియోస్ అయితే లేట్ గా అప్లోడ్ అవుతున్నాయి. మేమైతే ఆల్రెడీ పేరు పెట్టాం. ఏం పేరు పెట్టామని మీరు అనుకుంటున్నారు అది కామెంట్ చేయండి. జస్ట్ వైల్డ్ గెస్ చేసి కామెంట్ చేయండి ఏం పేరు పెట్టి ఉంటాం అనేది. జస్ట్ కనీసం అక్షరమైనా పెట్టండి ఎలా అనేది, ఏ మరి అక్షరంతోటి పెట్టి పెట్టుంటాము అనేది. ఎందుకంటే మీకు ఈ వీడియో తర్వాత జస్ట్ 1-2 days లోనే మీకు ఆ వీడియో వచ్చేస్తుంది కాబట్టి పేరు అయితే అంత ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేరు. కాకపోతే కొంచెం అక్షరం ఇది అని ఆయన అనుకుంటారు కదా, వాళ్ళు అంటే కామెంట్ చేసిన వాళ్ళకైతే మీకు ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాం ఈసారి. అండ్ ఫస్ట్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ రివీల్ అప్పుడు గిఫ్ట్ అన్నారు, మళ్ళీ ఇప్పటి వరకు ఇయ్యలేదు అని అనుకోకుండా ఈ టోటల్ దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము వీడియోకి. సో ఈ అన్ని వీడియోలలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరి కోసం ఒక సపరేట్ గా వీడియో చేసి వాళ్ళు బెస్ట్ ఏంటిదంటే కామెంట్ చేసిన తర్వాత మేము వాళ్ళకి రిప్లై ఇస్తాము, యూట్యూబ్ కామెంట్స్లలోనే రిప్లై ఇస్తాము. అప్పుడు వాళ్ళు మా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేస్తే బాగుంటుంది కొంచెం కాంటాక్ట్ అవ్వడానికి. అవును, ఎందుకంటే మేము కామెంట్ చేసినప్పుడు కొంచెం చూసుకొని రిప్లై ఇవ్వండి. వాళ్ళు మన సబ్స్క్రైబర్స్, అంటే అన్నోన్ వాళ్ళు కూడా కాదు, అన్నోన్ వాళ్ళైనా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసి కరెక్ట్ కామెంట్ పెట్టినా కూడా ఇస్తాం, మాకు అలా ఏం లేదు. సో ఇప్పుడైతే ఏ అక్షరంతో పెట్టాం అది ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో క్రాడిల్ సెరమనీ అండ్ నేమ్ రివీల్ రాబోతుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మేము ఏ వీడియో అప్లోడ్ చేసాం అనేది కూడా మీకు తెలుస్తుంది, కాబట్టి మీరు వీడియో వాచ్ చేయడానికి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉంటాం మళ్ళా. లవ్ యూ, బాయ్. జై హింద్.